కాకినాడలోని 13 గోడౌన్లలో 51,427 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేయడం జరిగిందని, వాటి విలువ 200 కోట్లు ఉంటుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. వివిధ గోడౌన్లలో పట్టుబడిన బియ్యాన్ని టెస్టింగ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. 15 రోజుల నుంచి మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని గోడౌన్లను తనిఖీ చేయిస్తున్నామని, ఈ ఆపరేషన్ ఇకపై కూడా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. పోర్ట్ ఏరియాలో చెక్పోస్టులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, రేషన్ బియ్యం దొరికిన గోదాంలపై 6A కింద కేసులు నమోదు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 119 మిల్లులు, 70 గోడౌన్లపై నిరంతర నిఘా ఉంటుందని, గతంలో ఈ విధంగా మానిటరింగ్ జరగలేదని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీరు న్యూస్లో కూడా ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ కమింగ్. 15 రోజుల నుంచి మీరు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. మన హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ శ్రీ నాదన్ మనోహర్ గారు, along with MD సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీరపాండ్యన్ సార్ IAS అండ్ జేసీ గారు, తర్వాత ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ DSO అండ్ DM అందరి ఆధ్వర్యంలో టీమ్స్ వేసుకొని పోలీసు వారి సహకారంతో 15 రోజుల నుంచి ఒక యుద్ధ ప్రాతిపదికన గోడౌన్స్ మీద మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ కొన్ని ర్యాండమ్గా కూడా మనం ఇన్స్పెక్షన్స్ చేయటం, దాంట్లో PDS రైస్ అంటే పౌర సరఫరా వ్యవస్థ నుంచి ఏదైనా రైస్ బయటికి వెళ్ళి వాటిని మళ్ళా పాలిష్ చేయటమో, లేకపోతే వాటిని బ్రోకెన్ రైస్గా మార్చుకొని మళ్ళీ బ్యాగ్స్లో ఏదన్నా గోడౌన్స్లో స్టాక్ ఉందా లేదా చూసుకోవటం. ఇన్ఫ్యాక్ట్ మీరు న్యూస్లో కూడా ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ కమింగ్ ఆల్సో. సో ప్రతిరోజు ఏదో ఒకటి గోడౌన్లో మనం ఇన్స్పెక్షన్ వెళ్ళటం, ఎంతో కొంత అక్కడ దొరకడం, కొన్ని చోట్ల దొరకలేదు, కొన్ని చోట్ల ఎలాంటి ఇష్యూ లేకుండా కూడా మనం వీ హ్యావ్ అబ్జర్వ్డ్. సో ఈ మొత్తం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా లాస్ట్ 10 రోజుల్లో ఏం జరిగింది అండ్ దాని అవుట్కమ్ ఏంటి, అంటే అది చేసిన తర్వాత మనం ఇప్పుడు వాట్ డిడ్ వీ ఫైండ్ అవుట్ అనే దాని గురించి ఒకసారి అందరికీ క్లియర్గా ఒకసారి చెప్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా మనం ఐ వాంట్ టు స్టార్ట్ విత్ సేయింగ్ ఆల్మోస్ట్ 119 మిల్స్, ఆల్మోస్ట్ 70 దాకా పెద్ద గోడౌన్స్ ఉన్నాయి మన జిల్లాలో, అంటే కాకినాడ కొత్త జిల్లాలో. ఈ 119 మిల్స్లో మోరలెస్ అన్ని రా రైస్, అంటే ఎక్సెప్ట్ 17-18 తప్పితే రెస్ట్ ఎవ్రీథింగ్ ఆపరేట్స్ ఆన్ రా రైస్, మిగతావి బాయిల్డ్ రైస్ ఇలాంటివి ఉన్నాయి. సో ఎవ్రీ మిల్కి సంబంధించి వాళ్ళకు ఉన్న రిజిస్టర్స్ కానీ, వాళ్ళకు ఉన్న స్టాక్స్ కానీ, వాళ్ళు ఇవ్వాల్సిన CMR సంబంధించిన డేటా కానీ ఎవ్రీథింగ్ మనకి ఏ టైంకి ఆ టైంకి తీసుకుంటూ ఉండి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండుంటే మనకి ఇలాంటి లార్జ్ స్టాక్స్, అంటే ఇంత